ఈరోజు మన ఏరియాలో తోటకూర ఉంది, బెండకాయలు ఉన్నాయి, ఎర్ర తోటకూర. ఇప్పుడు ఈ తోటకూర దింపుదని ఎర్ర తోటకూర ఎంత బాగా వచ్చింది. నా తోట పేరు మీకు అందరికి నమస్కారం. నా తోట పేరు మల్లన్న టెర్రర్స్ కానీ, నా పేరు చంద్రకళ. ఇగో ఈ ఎర్ర తోటకూర గింజలు అలికితే ఒక డబ్బులు అలికిన ఇగో ఎంత బాగా వచ్చింది చూడు. ఇప్పుడు ఇదంతా ముదిరిపోయింది అనుకోకూరి, మంచిగా లేతగా ఉంది. ఎక్కువ నేను ఎరువు వేస్తా, మేకల ఎరువు, అందుకనే ఇట్లా పెరిగింది అనమాట. చిన్న చిన్న అని ఉంచుదాం. ఇగో ఈ ఒక్కసారి కట్ చేస్తే ఇవన్నీ పిలకలు వచ్చి ఒక్క కొమ్మ ఫస్ట్ కొమ్మ కట్ చేసినాం అనుకో, ఇంకో ఇన్ని పిలకలు వచ్చినాయి. ఇదంతా కట్ చేద్దాం, ఎందుకంటే మిగడ తోటకూర అంటారు. ఎట్లా ఉంచుడు, మన ఇది కలమందం చెట్టు ఉన్నట్టే ఉంది. ఇవి ఉంచుదాం, ఈ పెద్ద కావాలి. ఇది వద్దుగా, అరే ఇది పూత పూసింది అంటే తెప్పుకోవాలి. ఇంకో ఇట్లా లేతగా ఉన్నది ఉండనియాలి, మళ్ళీ మనకు 5 రోజులకే వస్తూనే ఉంటుంది. ఇంకో ఒక్కొక్క చెట్టు ఉన్నా ఇంకో ఎంత మంచిగా ఇన్ని ఆకులు, ఇన్ని కొమ్మలు ఇట్లా కట్ చేసుకుంటే ఈ మొదలకి అన్ని ఇగురులే వస్తాయి. ఇటువంటి ఒక 10 గల చెట్లు అయితే మన కుటుంబానికే సరిపోతుంది. ఇగో గింజలు ఇలా నలిచేసిన ఎన్ని చెట్లు ఉన్నాయి చూడు, 7-8 చెట్లు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు అన్ని తీసుకుందాము. ఈ ఆరుగానే వండించుకున్న ఆకుకూరలు ఎంత టేస్ట్ ఉంటుంది, ఎంత బాగుంది చూడు కూర. ఇంత పురుగు ఏం లేకుంటుంది చూడు. ఈ బకెట్లో కూడా ఒకటి ఉంది, దీన్ని ఉండని తర్వాత దింపుకుందాం. ఇది ఎర్రది తెల్లది. ఇది ఇంట్లో కొన్ని నేను తోటకూర గింజలు వేస్తే పాలకూర గింజలు కూడా పడ్డాయి. అది ఎక్కర వచ్చింది, అది 5-6 మాట దింపగానే అది పోయింది. ఇగో ఇది ఒక్క కిష్ని తుల్చమ్మ, దీన్ని జాతే ఇది ఎన్ని పంగలు ఎంత మంచిగా అయింది. మనం ఇంట్లో పూజ చేసుకోకుండా మన తోటలో పెట్టుకొని చదువుకుండాలి. పడ్డ చెట్టు నచ్చి ఉంచితేనైతే ఇంత పెద్దగా అయ్యి మనకు ఎంతో మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇలా తోటకూర, ఈ తోటకూర అంతా కట్ చేద్దాం. ఈ కార్తీక మాసంలో తులసమ్మలు తెచ్చుకొని పూజ చేసుకోవాలి. ఇంట్లో తప్పకుండా ఇంట్లో తులసి చెట్టు అయితే ఉండాలి. ఇంకా ఎంత అయితే తోటకూర వెళ్ళింది, ఎంత వెళ్ళింది చూడు. ఇంత ఇది ఎర్ర తోటకూర, మిగడ తోటకూర, తోటకూర 3 తీరులు ఉన్నాయి ఇంట్లో. ఇవి ఈరోజు వెళ్ళింది. మనము ఈ పెద్ద బెండకాయలు అని తెంపుకుందాము. ఇంకో ఇక్కడ దాకా ఉన్నాయి, ఎన్ని వెళ్తాయో చూద్దాం. ఈ పెద్ద బెండకాయలు ఇంకో ఇవన్నీ పిలకలే, కింది నుంచి పై దాకా పిలకలే ఉన్నాయి. ఆ పిలకలకు అన్నీ ఇగో ఇట్లా వస్తాయి, కాయలు వస్తాయి, ఇగుర్లు. ఎంత మంచిగా అయినా చూడు. ఇన్నే కాయ మళ్ళీ దీనికి ఇది మొగ్గలే, ఈ మొగ్గలే, ఇవన్నీ మొగ్గలే. ఇదంతా ఇగురు వచ్చి పిలకలు అంటారు, ఇగురు అంటారు. ఇగో ఇట్లా చూడు ఎన్ని వచ్చినాయి చూడు. గిన్నెని చెట్లున్నా 1/2 కిలో వెళ్తాయి, 1/2 కిలో వెళ్తాయి. నువ్వు 1/2 కిలో చెట్లకే వెళ్ళి చూడు, ఇవే చెట్లకు 1/2 కిలో వెళ్ళి ఇలా ఎక్కడెక్కడ లేసగానే. ఇగో మనకు ఎప్పటి నుంచి వెళ్తున్నాయంటే గణేశుల పండగ నుంచి వెళ్తున్నాయి ఈ బెండకాయలు. ఇగో ఈగుర్లు చూడు, ఇంకో ఈ పూత ఈగుర్లు. మనం ఈ చెట్లకి ఎన్ని వెళ్తాయో చూద్దాము. ఇవన్నీ తెంపుకుందాం మనం ఇప్పుడు. రోజు ఇటువంటి కాయ ఇయ్యడు, ఇవాళ ఉంచినాం రేపటి దాకా ఉంచినాం అనుకో, ఇంత అవుతుంది కాయ.
ఇంత ఇంత కాయ, ఇంత పుచ్చు కూడా లేదు చూడు, తేటగా నీట్గా. ఇగో మీకు కనబడుతుందిగా అందులో. ఇంత చెట్టుకు 5 ఇగుర్లు ఉన్నాయి. ఇగో 5 ఇగుర్లు ఉన్నాయి, 2 కాయలు పడాయి. ఈ కాయలు 2 కాయలు తెంపుకుందాం మనం. 40 రూపాయలకు అర్ధ కిలో అంట. అయ్యో అది చెప్తా ఉంటా. ఇంకో ఇట్లా ఇగుర్లు కుదుర్లకే వచ్చినాయి చూడు. ఇంకో ఇట్లా ఇగురు, ఈ కొమ్మకు చూడు ఎన్ని ఇగురులు వచ్చినాయి. ఈ ఇగుర్లకు అన్నీగా ఇగో ఈ పూత కాత ఎన్ని కొమ్మలు ఉన్నాయి, అన్ని మొగ్గలు ఉన్నాయి, అన్ని కాయలు వెళ్తాయి చూడు. ఇంకొక 5-6 రోజులు అయితే ఇంకో దీనికి కూడా ఉన్నాయి. 4 డబ్బాలలో ఉంది. ఒక చిన్న డబ్బా ఒకటి, ఇగో 100 రూపాయల డబ్బాలు ఒకటి, ఈ కూలర్ డబ్బా, అది చిన్న కూలర్ డబ్బాలో కూడా ఉంది. ఇదంతా మనం ఇప్పుడు ఇదంతా ఇక్కడ నాకు కొంచెం తీస్తుంటుంది. ఇప్పుడు మనం ఇదంతా ఈ మెంతం కూర అంతా తీసుకుందాము. ఇంకా మన చేతికి అంతా వచ్చింది. ఎంత మంచిగా చూడు. బో ఈ మెంతం కూర వెళ్ళడం ఈ తోటలు అయితే ఇప్పుడే ఇక ఫస్ట్, నిన్నమో నాన్నలకి వెళ్ళది. ఏర్లు కూడా మీద ఉంటాయి. భూమి లూజ్ ఉండాలి, లూజ్ ఉంటేనే మంచిగా చేను అవుతుంది. ఈ డబ్బాలు కూడా ఉంది, ఈ డబ్బాలు కూడా తీద్దాం. అంత కూలర్ డబ్బాల ఎంత ఎట్ట ముచ్చింది చూడు. గింతంత కూలర్ డబ్బాల జర దీంట్లో మందమే అలికిన ఒత్తుగా. ఇగో ఎంత మంచిగా మొలిచింది, లేతగా మళ్ళీ మొగ్గలు ఉన్నట్టే ఉంది నీట్గా. గింతంత డబ్బాలనే ఇగో ఇంత కూర వెళ్ళింది చూడు. ఇది ఎన్ని రోజులది? 18 రోజులది. ఇది నిలబడి ఇదంతా మనకైతే ఇగో 3 రకాల తోటకూర, ఎర్ర తోటకూర, మిగడ తోటకూర, 3 రకాల తోటకూర, మెంతం కూర, ఇగో 2 రకాల బెండకాయలు. ఇవి ఈరోజు వెళ్ళినాయి మనకైతే. ఇక మన తోటల్లో అయితే పచ్చకూర అయితే తోటకూర. ఇంకో ఇదేమో పొనగంటి కూర. ఇసోటివి 4 డబ్బాలు ఉన్నాయి పొనగంటి కూర. ఇవి మీకు ఈ తోటకూర మార్కెట్లో కొనాలంటే 5 రూపాయలకు ఒకటే కట్ట, మన ఏలంత కట్టలు. మీరు కూడా ఇలాగనే చేసుకోరి. మందులేని కూరగాయలు ఆర్గానిక్ పండించుకున్నాయి. మీకు నచ్చితే నా తోటలో ఇంత కూరగాయ పండిస్తున్నా. మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకండి. వచ్చే వీడియోలు కలుస్తా. బాయ్. ఓకే.